హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి మనం ఈ వోక్ వైర్లెస్ మైక్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి నేను అమెజాన్లో ప్రోడక్ట్ని బుక్ చేసుకున్నాను అనమాట. మీకు వీడియో కింద లింక్లో మీకు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి దీన్ని బుక్ చేసుకోవచ్చు ఒకవేళ నచ్చితే. ఇది వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి అంటే ఆల్ ఇన్ వన్ మైక్ అన్నమాట. అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి పనిచేస్తుంది, వీడియో కెమెరాస్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్స్కి అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ల్యాప్టాప్ అండ్ పీసీ కంప్యూటర్ అన్నిటికీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యాక్షన్ కెమెరాస్కి అండ్ Insta360 X4కి కూడా మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఆల్ ఇన్ వన్ మైక్ అని అయితే చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసేద్దాం గైస్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది కదా, అది నేను ఓపెన్ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేయడానికి. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను మనకి టైం వేస్ట్ లేకుండా. సో మొత్తానికి అయితే ఓపెన్ చేశాను బాక్స్, అమెజాన్ బాక్స్. లోపల మనకి ఈ వోక్ వైర్లెస్ మైక్ బాక్స్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకా బాక్స్లో ఏం లేదు, పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బాక్స్కి సీల్ అయితే కంపల్సరీ ఉండాలి. బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ సీల్ ఉంది కదా, ఈ సీల్ అయితే బ్రేక్ అవ్వకూడదు. ఈ సీల్ బ్రేక్ అయితే మాత్రం మీకు సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ అని అర్థం అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు కూడా మనకి. ఇఫ్ సీల్ ఫౌండ్ బ్రోకెన్ ప్లీజ్ వెరిఫై ద కంటెంట్స్ బిఫోర్ యాక్సెప్టెన్స్ అని అయితే ఉంది. మేకింగ్ ఇట్ బిఫోర్ ఫర్ యూ అని కూడా రాసి ఉందన్నమాట. సో వితౌట్ సీల్ అయితే మీరు యాక్సెప్ట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ బాక్స్ చూసినట్లయితే చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడ మనకి పైన వోక్ బ్రాండింగ్ అండ్ ట్రూ మైక్ అని రాసి ఉంది. నెక్స్ట్ కింద చూసినట్లయితే వైర్లెస్ మైక్రోఫోన్ అయితే రాసి ఉంది. ఇక్కడ మనకి లోపల మనకి రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ బాక్స్ కేస్ ఎలా ఉంటుందని కూడా మనకి పిక్చర్ మెన్షన్ చేశారు బాక్స్ పైన. కింద చూసుకున్నట్లయితే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని కూడా మనకి అంటే మెన్షన్ చేశారు. బ్లాగ్స్కి పనికి వస్తుంది అండ్ ఇంటర్వ్యూస్కి, నెక్స్ట్ లైవ్ షోకి కూడా మనకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం బాక్స్ సైడ్లో కూడా ఏమేమి రాసి ఉంది అని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం సైడ్లో చూసినట్లయితే ANC టెక్నాలజీ, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ENC కూడా ఉంది. ANC ప్లస్ AI, ATT, IVI కూడా ఉంది. మనకి ఇవన్నీ ఉండడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా ANC ఆన్ చేసినప్పుడు ఓన్లీ క్లియర్ వాయిస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ కూడా నేను ఈ మైక్తో రికార్డ్ చేశాను. సో నెక్స్ట్ ఆప్షన్ కింద చూసుకున్నట్లయితే 2.4 GHz నుంచి, నెక్స్ట్ కింద చూసినట్లయితే మనకి 2.4 GHz ట్రాన్స్మిషన్, డిజిటల్ ట్రాన్స్మిషన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే డైనమిక్ ఓమ్ని డైరెక్షనల్ పోలార్ ప్యాటర్న్ మనకి 360 degrees అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వైడ్ కంపాటబిలిటీ అని మెన్షన్ చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కేస్ అయితే ఓపెన్ చేద్దాం. కేస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అంటే బ్యాక్ సైడ్ చూడొచ్చు, మీరు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి పోర్ట్ ఇచ్చారు. అండ్ ముందు సైడ్ చూసుకున్నట్లయితే మనకి లైట్స్ ఇచ్చారు, కొన్ని ఇండికేటర్స్. అవి మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు గ్లో అవుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి రిసీవర్ సెంటర్లో ఉంది. నేను రిసీవర్ బయటకి తీసాను, మీరు చూడొచ్చు. ఇక్కడ చూడడానికి చాలా స్టైలిష్గా ఉందన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఛార్జింగ్ అయిపోతుంది. నేనైతే దీనికి ఫస్ట్ స్టిక్కర్లు అయితే పీకేద్దాం. దీనికి కింద కూడా స్టిక్కర్స్ ఉంటాయి, పీకకపోతే అసలు ఛార్జింగ్ అవ్వవు. ఇక్కడ రెండు ఐకాన్స్ మనకు కనిపించడం జరుగుతుంది. ఇది కనెక్ట్ అయిన తర్వాత ఒక ఐకాన్, ఇంకా ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఒక ఐకాన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 3.5mm జాక్ అండ్ అంటే లైవ్ మన రిసీవర్ ద్వారా అంటే వినడానికి అనుకుంటా. దీనికి ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వట్లేదు. రిసీవర్ ద్వారా మనం ఏమి వింటాం ఏమో నాకు కూడా తెలియదు. సో మొత్తానికి అయితే వచ్చేసి ట్రాన్స్మిటర్ అంటే మైక్. సో స్టిక్కర్ పీకేసాను. సో దీనికి కూడా కింద మనకి పిన్స్ అయితే స్టిక్కర్స్ వేసి ఉన్నాయన్నమాట. ఈ స్టిక్కర్స్ వేసి ఉండడం వల్ల కింద కేసులో పిన్స్కి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇవి ఛార్జింగ్ అవ్వట్లేదు, అందుకే లైట్స్ గ్లో అవ్వట్లేదు. సో కొత్త ప్రోడక్ట్స్ కాబట్టి ఇట్లా స్టిక్కర్ వేసి వస్తాయన్నమాట, సీల్. సో ఈ స్టిక్కర్స్ తీసేసిన తర్వాత ఇక్కడ దీనికి ఈ మైక్కి ఉన్న పిన్స్ ఆ కేసులో ఉన్న పిన్స్కి కనెక్ట్ అయ్యి ఛార్జింగ్ అయితే అవుతాయి. ఛార్జింగ్ అవుతున్నప్పుడు మీకు కేస్ పైన కూడా గ్రీన్ కలర్ లైట్స్ ఇండికేటర్స్ అనేది గ్లో అవుతూ ఉంటాయి. సో 2 సైడ్స్ స్టిక్కర్స్ ఉన్నాయి, తీసేసాను. నెక్స్ట్ ఈ అన్నిటికి కూడా ఇప్పుడు మీకు కేసులో పిన్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గోల్డ్ కలర్ పిన్స్ అక్కడ వెళ్ళి కూర్చుంటుంది అనమాట అది. సో అందుకని పిన్స్ కనెక్ట్ అయిపోయి ఛార్జింగ్ అవుతుంది. సో ఇంకో దానికి కూడా నేను మైక్కి ఇలా స్టిక్కర్స్ అయితే పీకేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ బటన్, ఇంకా మ్యూట్ బటన్, ఎకో బటన్ అండ్ ANC బటన్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ANC అండ్ ఎకో బటన్ దగ్గర వాల్యూమ్ ప్లస్ అండ్ వాల్యూమ్ మైనస్ బటన్స్ కూడా మనం అక్కడ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా టైప్ సి పోర్ట్ అండ్ 3.5mm జాక్ ఉంది. ఇక టైప్ సి పోర్ట్ ఏమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇండివిజువల్గా, అండ్ 3.5mm పోర్ట్ ఏమో అది మన లైవ్ వాయిస్ ఎలా ఉందో వినడానికి. చూడొచ్చు గ్లో అవుతున్నాయి ఇండికేటర్స్ కూడా, ఛార్జింగ్ ఇండికేటర్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇన్సైడ్ ది బాక్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ రావడం జరిగింది. ఈ బ్లాక్ కలర్ బాక్స్లో మనకి యాక్సెసరీస్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేస్ అనమాట. అండ్ విండ్ మఫ్లర్ ఒకటే మీకు ఎందుకు కనిపిస్తుంది అంటే, నేను ఇంకోటి ఇప్పుడు కాలర్కి పెట్టుకొని మైక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకోటి దానికి పెట్టుకున్నాను. సో 2 మఫ్లర్స్ వస్తాయి, విండ్ మఫ్లర్స్.
ఇది వచ్చేసి ఓటీజీ కేబుల్ అనమాట. సో ఓటీజీ కేబుల్ యూస్ చేసి మన మొబైల్స్కి కనెక్ట్ చేసుకొని అంటే ట్రాన్స్మిటర్ అంటే రిసీవర్ మొబైల్స్కి కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు మైక్. ఇది వచ్చేసి 3.5 mm అంటే కెమెరాస్కి వాడడానికి కేబుల్ అనమాట. 3.5 mm కేబుల్ అనమాట. 3.5 mm జాక్ పోర్ట్ అనమాట. అంటే కెమెరాస్కి యూజ్ చేసుకోవడానికి. దీన్ని TRS to TRS కేబుల్ అని కూడా అంటారు. DSLR కెమెరాస్కి మైక్ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఐఫోన్స్కి అనమాట. సో Type-C to ఐఫోన్ అనమాట ఇది. సో ఐఫోన్స్ ఎవరైతే వాడతారో దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ కేబుల్ ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే USB to Type-C ఉంది. ఈ USB to Type-C దేనికంటే మనం ల్యాప్టాప్స్కి కానీ అండ్ కంప్యూటర్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అంటే చెప్పాను కదా యాక్సరీస్ ఇవన్నీ కేబుల్స్ అన్ని దీంట్లో పెట్టి వచ్చేస్తున్నాయి. యాక్సరీ బాక్స్ అనమాట ఇది. సో ఇన్సైడ్ ది బాక్స్ మనకి ఇవైతే రావడం జరిగిందనమాట. ఈ ఓటీజీ కేబుల్ యూజ్ చేసి మనము మొబైల్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ మొబైల్స్కి. సో యాక్సరీస్ బాక్స్లో ఇంకేం లేదు. సో మనకి కేస్ చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసి మేక్, ఇది వచ్చేసి ఇక్కడ గ్లో అవుతున్నాయి చూడొచ్చు. మనం ఛార్జింగ్ పెట్టాం అంటే స్టిక్కర్స్ పీకేసి పిన్స్ కనెక్ట్ అయిన తర్వాత అది గ్లో అవుతున్నాయి ఇండికేటర్స్, ఛార్జింగ్ అవుతున్నట్టు. ఫుల్ ఉన్నట్టున్నాయి, ఆగిపోయినట్టున్నాయి. సో ఇది వచ్చేసి విండ్షీల్డ్ అనమాట. మనం గాల్లో ఏమైనా మాట్లాడుతున్నప్పుడు అంటే చుట్టుపక్కల ఎయిర్ ఉన్నప్పుడు గాల్లో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎక్కువ గాలి వీస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి వెళ్ళి దాంట్లో కూర్చుంటుంది అనమాట. కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా వాటిలో కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలన్నమాట. ఫిక్స్ అవుతే మనకి ఎటు జారిపోకుండా ఈ విండ్షీల్డ్ అయితే మనకి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు మీకు పెట్టి చూపించాను కదా, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది అంతే. లేదు మామూలుగా ఎయిర్ లేనప్పుడు మనం డైరెక్ట్గానే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చుట్టుపక్కల ఎయిర్ ఫ్లో అవుతుంది ఎక్కువ ఉందనుకుంటే ఇది పెట్టుకోవాలి. సో ఇది పెట్టిన తర్వాత చూడొచ్చు లుక్ ఏ విధంగా ఉందనేది. ఇది ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది పెట్టినప్పుడు విండ్షీల్డ్ పెట్టినప్పుడు క్లోజ్ అవ్వదు, కేసులో పెట్టుకోవడానికి కుదరదు. సో అది మళ్ళీ డిస్మాంటిల్ చేసి పక్కన పెట్టుకొని ఇది క్లోజ్ చేసుకోవాలన్నమాట. రెండు విండ్షీల్డ్స్ వస్తాయన్నమాట, 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ట్రాన్స్మిటర్ ఆన్ చేద్దాం. దీనికి పైన ఉంటుంది పవర్ బటన్, ఈ మైక్లకేమో సైడ్కి ఉంటుంది అనమాట. ఆన్ చేసిన తర్వాత కనెక్ట్ అయితే ఇక్కడ కనెక్టింగ్ ఐకాన్ దగ్గర ఎల్ఈడి గ్లో అవుతుంది, గ్రీన్ కలర్ ఎల్ఈడి. మనకు దీంట్లో మ్యూట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్టింగ్ ఐకాన్ దగ్గర గ్రీన్ లైట్ కంటిన్యూ వెలిగి ఉంది, మీరు చూడొచ్చు. ఈ రిసీవర్కి కూడా మనకి ఇక్కడ కనెక్టింగ్ అయిన తర్వాత ఇక్కడ బ్లింక్ అవ్వడం ఆగిపోయి కంటిన్యూగా గ్లో అవుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి పవర్ బటన్ ప్రెస్ చేస్తే మ్యూట్ ఐకాన్ దగ్గర లైట్ వచ్చింది చూడండి. ఈ లైట్ వచ్చిందంటే ఇంకా మ్యూట్ అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి పవర్ బటన్ నొక్కితే సింగిల్ ప్రెస్లో అది అన్మ్యూట్ అవుతుంది. మళ్ళీ నొక్కాను, మ్యూట్ అయింది. చూడొచ్చు ఇక్కడ లైట్ ఆన్ అయింది, గ్లో అవ్వకూడదు లైట్. నెక్స్ట్ మనం ఏఎన్సీ క్లిక్ చేయగానే ఇక్కడ ఏఎన్సీ దగ్గర లైట్ గ్లో అయింది, గ్రీన్ కలర్ లైట్, మీరు చూడొచ్చు ఇక్కడ. మళ్ళీ ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది, ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ప్రెస్ చేశాను, ఆన్ అయింది ఏఎన్సీ. మళ్ళీ ప్రెస్ చేసేసాను, ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా మనం ఏఎన్సీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏఎన్సీ యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే సరౌండింగ్స్లో ఏమైనా నాయిస్ ఉన్నా కూడా మనకి రాకుండా మీ వాయిస్ మాత్రం క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ కింద ఎకో బటన్ ఉంది. సో ఎకో బటన్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ సెంటర్లో ఉన్న ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి లైట్ వచ్చేసింది. సో దేనికైతే లైట్ వస్తుందో అది ఆన్లో ఉన్నట్టు. ఈ ఛార్జింగ్ ఐకాన్ అనమాట, ఛార్జింగ్ పెట్టినప్పుడు దానికి రెడ్ కలర్ లైట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఏఎన్సీ ఆన్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకు గేట్ వరకు వచ్చాను, అంటే నియర్లీ ఒక 5 meters వరకు వచ్చాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇంకొంచెం లాంగ్ వెళ్ళాను, మీరు చూడొచ్చు. నేను చాలా దూరం వచ్చాను, మా ఇంటి ముందు ఉన్న రోడ్డు పైనకి వచ్చేసాను అనమాట. సో నియర్లీ ఇది 20 meters అట్లా ఉంటుంది, 15 meters ఉంటుంది అనుకుంటా. 15 meters ఉండాలి కానీ 10 meters అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నాకు రోడ్డు పైన ఉన్నాను, బైక్స్ కూడా వెళ్తున్నాయి, మీరు చూడొచ్చు. ట్రాఫిక్ సౌండ్స్ కూడా మీకు ఏ విధంగా ఉందో గమనించుకోవచ్చు. ఆటోస్, బైక్స్ అన్నీ వెళ్తున్నాయి. సో టెస్టింగ్ కోసమే నేను ఇక్కడికి రోడ్డు పైనకి వచ్చి మాట్లాడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, ఒక ఆటో కూడా వెళ్ళింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎకో మోడ్ ఆన్ చేస్తున్నాను. ఎకో మోడ్లో కూడా మీరు ఏ విధంగా ఉందో మీరు గమనించుకోవచ్చు వాయిస్. సో ఇప్పుడు ఎకో మోడ్ ఆన్ చేశాను, రీవర్బ్ ఉంటుంది వాయిస్, మీరు గమనించుకోవచ్చు. ఏ విధంగా ఉందనేది మీకు అర్థమైపోతుంది అనుకుంటా నా వాయిస్. సో ఎకో మోడ్ ఇప్పుడు రివర్బ్ ఆన్లో ఉంది. ఎకో మోడ్ ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను నేను. సో ఎకో మోడ్ ఆఫ్ చేశాను, ఓన్లీ ఏఎన్సీ ఆన్లో ఉంది. ఇప్పుడు ఏఎన్సీ కూడా ఆఫ్ చేస్తాను నేను. ఇది వితౌట్ ఏఎన్సీ అనమాట. ఇప్పుడు వితౌట్ ఏఎన్సీ మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా మొత్తం క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు ఒక బైక్ కూడా వస్తుంది నాకు లెఫ్ట్ సైడ్లోంచి. సో ఇప్పుడు రైట్ సైడ్లోంచి ఒక లారీ వస్తుంది. సో వితౌట్ ఏఎన్సీ ఏ విధంగా ఉందో మీరు గమనించుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి నాయిస్ మొత్తం మీకు కనిపించడం అనేది జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా మీకు బాగా వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏఎన్సీ ఆన్ చేస్తున్నాను.
సో ఏఎన్సీ ఆన్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. విత్ ఏఎన్సీ ఏ విధంగా ఉందో మీరు ఇప్పుడు గమనించుకోవచ్చు. అంటే మనం ఏఎన్సీ యూజ్ చేస్తేనే బాగుంటుంది. విత్ విండ్ మఫ్లర్ కూడా ఉంది, నేను మఫ్లర్ కూడా పెట్టుకున్నాను. సో విండ్ మఫ్లర్తో మనకి గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలి కూడా మనకి లోపలికి రాకుండా వాయిస్ మాత్రమే క్యాప్చర్ అవుతుంది. సో బాగుంటుంది అనమాట. సో కంపల్సరీ మీరు అందరూ విండ్ మఫ్లర్స్ యూజ్ చేస్తేనే బెటర్, ఎవరైతే ఈ మైక్స్ వాడుతూ ఉంటారో. సో నేను వాకింగ్ చేస్తున్నప్పుడు రికార్డ్ అవుతుంది, గమనించుకోవచ్చు. వాకింగ్ చేస్తుంటే కూడా ఏ విధంగా ఉందో మీరు వాయిస్ క్లారిటీ మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం మైక్కి అంటే ట్రాన్స్మిటర్కి మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఈఎన్సీ బటన్, ఇక్కడ ఎక్కువ బటన్ ఉంది కదా, ఈ బటన్స్కి ఇక్కడ ఈఎన్సీకి ప్లస్ ఉంది, ఎక్కువ బటన్కి మైనస్ ఉంది. సో ఇవి దీనికి సంబంధించిన అంటే ఈ ఈఎన్సీకి సంబంధించిన ప్లస్ కాదు, ఇది వాల్యూమ్ ప్లస్ బటన్ మైనస్ అన్నమాట, మైనస్ బటన్ ప్లస్ బటన్ అనమాట. కాకపోతే ఇక్కడ మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే ఈఎన్సీ ప్లస్ ఉంది కాబట్టి మనకి ఈఎన్సీ టెక్నాలజీ పెరుగుతుందేమో, ప్లస్ ఉంది కదా అని మనం అనుకుంటాము. సో అది కాదు. సో ఇది మామూలుగా ప్లస్ మైనస్ది. సో ఈ బటన్స్కి మనకి ప్లస్ బటన్ మైనస్ బటన్ ఇచ్చారు. అంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనం మాట్లాడే వాయిస్ ఏదైతే ఉంటుందో అది వాల్యూమ్ పెంచుకోవచ్చు అనమాట ప్లస్. ఒకవేళ మీరు కెమెరాస్లో రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీ వాయిస్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ మైనస్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే కొంచెం వాల్యూమ్ అనేది మైనస్ అవుతుంది. సో అలా వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఈ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ కూడా మనకి దీంట్లోనే ఇచ్చారనమాట. ఈ ఈఎన్సీలో ఈ ఎక్కువ బటన్స్లోని ఈ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసినట్లయితే పవర్ బటన్ దగ్గర మనకి మ్యూట్ బటన్ కూడా ఇచ్చారు. అంటే సింగిల్ ప్రెస్ చేస్తే మ్యూట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. సో ఇక్కడ మైక్ బటన్ ఉంది కదా, ఇక్కడ లైట్ ఆన్ అయితే మాత్రం ఇది మ్యూట్లో ఉన్నట్టు అనమాట. వితౌట్ లైట్ ఉంటే మనకి మ్యూట్ లేదన్నట్టు. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ ఆన్ అవుతుంది అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన డిఎస్ఎల్ఆర్ కెమెరాకి ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూద్దాం. అందుకోసం నేను ఇప్పుడు 3.5mm ఈ టీఆర్ఎస్ టు టీఆర్ఎస్ కేబుల్ అని కూడా అంటారు, దీన్ని యూజ్ చేస్తున్నాను. మన కెమెరాకి మైక్ పోర్ట్ ఎక్కడ ఉందో మనం ఫస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ నాకు ఉందన్నమాట. సో పైన వచ్చేసి మైక్ పోర్ట్, కింద హెడ్సెట్ పోర్ట్. సో నేను ఇప్పుడు మైక్ పోర్ట్లో ఈ టీఆర్ఎస్ పిన్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. అదర్ ఎండ్ ఇంకో ఎండ్ వచ్చేసి మనకి ఇది రిసీవర్కి అయితే మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రిసీవర్కి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఈ రిసీవర్ని పవర్ ఆన్ చేసి ఇక్కడ కెమెరాకి ఇక్కడ పెట్టుకోవచ్చు పైన హాట్ షో మౌంట్కి. సో ఇది కనెక్ట్ చేసిన తర్వాత రిసీవర్ ఈ విధంగా ఉంటుంది. కెమెరా చూడడానికి కూడా బాగుంది, ఏదో డిఫరెంట్గా ఏదో కనెక్ట్ చేసినట్టు. సో ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసి చూపిస్తాను మీకు మైక్ తీసుకుందా లేదా అని. సో ఇక్కడ చూడొచ్చు మనకి లైన్ అయితే ఇక్కడ పెరుగుతూ తగ్గుతూ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ తగ్గుతుంది, సెట్టింగ్స్ చేసుకోవాలి, రైట్ సైడ్ కూడా పెరగాలి. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ రైట్ ఎల్లో ఆర్ రెండు కూడా మనకి పెరుగుతున్నాయి మాట్లాడుతుంటే. సో ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు రివ్యూ అయితే చూసారు కదా, మీకు టోటల్ రివ్యూ అయితే మీకు ఇచ్చేసాను. అండ్ వాయిస్ కూడా ఇందాక మనం రేంజ్ టెస్ట్ చేసాం కదా, కొంచెం దూరం వెళ్ళి మాత్రమే చేశాను నేను, అంటే నియర్లీ 10 meters అలా వెళ్ళి చేశాను. సో అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు, ఓన్లీ ప్రాంక్ వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇది కూడా మనకి 50 meters మనకి 50 meter రేంజ్ వరకు సపోర్ట్ ఇస్తుందని వీళ్ళు ఊక్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసి 50 meters ఇస్తుంది, మనకు అంత అవసరం కూడా లేదు. అండ్ మనం ఏమైనా అన్బాక్సింగ్లు అండ్ ఏమైనా రివ్యూస్ చేయాలనుకున్నా కూడా మనం మామూలుగా అయితే 5 to 10 meters దూరం కంటే ఎక్కువ పోము. సో దానికైతే ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఏఎన్సీ చెక్ చేసాము అండ్ ఎక్కువ మోడ్ కూడా చెక్ చేసాము. ఇది మఫ్లర్ వితౌట్ మఫ్లర్, విండ్ మఫ్లర్ లేకుండా మనం చెక్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఇది మఫ్లర్ తీసేసి కూడా మనం చెక్ చేద్దాం ఇప్పుడు. సో నేను ఇప్పుడు మఫ్లర్ అయితే తీసేసాను, మీరు చూడొచ్చు వితౌట్ మఫ్లర్ ఉంది. సో మఫ్లర్ తీసేసాను, విండ్ మఫ్లర్. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఏ విధంగా ఉందో మీరు గమనించుకోవచ్చు. సో హలో మైక్ టెస్టింగ్ వితౌట్ మఫ్లర్, విండ్ మఫ్లర్ తీసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, క్లారిటీ ఏ విధంగా ఉందో మీరు గమనించుకోవచ్చు. మనం మఫ్లర్ తీసేసాం కదా ఫ్రెండ్స్, ఈ మఫ్లర్ని మనం ఇన్సర్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే, నేను ఇప్పుడు విండ్ మఫ్లర్ని ఇన్సర్ట్ చేశాను, అంటే మళ్ళీ పెట్టేశాను. పెట్టిన తర్వాత వాయిస్ ఏ విధంగా ఉందో మీరు గమనించుకోవచ్చు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 హలో. సో మొత్తానికి అయితే అన్ని టెస్ట్లు అయిపోయినాయి అన్నమాట. సో ఇంతసేపు వితౌట్ ఏఎన్సీ ఉండే, ఇప్పుడు ఏఎన్సీ కూడా యాక్టివేట్ చేశాను. ఇప్పుడు ఏఎన్సీ యాక్టివేట్ చేసిన తర్వాత కూడా మనం విండ్ మఫ్లర్ని తీసేద్దాం. సో ఇప్పుడు ఏఎన్సీ యాక్టివేట్ చేశాను, విండ్ మఫ్లర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు విండ్ మఫ్లర్ తీసేస్తాను. ఓకే, ఇప్పుడు వితౌట్ విండ్ మఫ్లర్, ఇది విండ్షీల్డ్ అయితే లేదు. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు క్లారిటీ ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఏఎన్సీ అయితే యాక్టివేట్లో ఉంది, ఇందాక మనం ఏఎన్సీ యాక్టివేట్ చేయకుండా విండ్ మఫ్లర్ తీసేసాము. ఇప్పుడు ఏఎన్సీ యాక్టివేట్లో ఉంది అండ్ విండ్ మఫ్లర్ తీసేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విండ్ మఫ్లర్ అయితే పెట్టేసాము విత్ ఏఎన్సీ యాక్టివేట్లో ఉంది అండ్ విండ్ మఫ్లర్ ఉంది.
సో నాకు ఎయిర్ కూడా ఏం డైరెక్ట్గా పెట్టుకోలేదు నేను. నాకు ఇది ఏసీ కూడా నాకు డైరెక్ట్గా లేదు. విండో అయితే డైరెక్ట్గా రావట్లేదు మైక్ సైడ్. సో ఇండోర్లో నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఉంది ఎన్విరాన్మెంట్. అంటే వితౌట్ ఎనీ నాయిస్ ఎన్విరాన్మెంట్లో నేను ఉన్నాను. ఇందాక మనం బయట మొత్తం చెక్ చేసాము, అన్ని రకాలుగా అయితే చెక్ చేసాము. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి 3500 రూపీస్ విత్ కూపన్ 700 వచ్చింది. అంటే మనకి 2800 700 అట్లా ఉంటుందన్నమాట. ఇది డిజిటెక్ చూసినట్లయితే 3500 4000 అవి కూడా అంతే ఉన్నాయి. కాకపోతే వాటికి వితౌట్ కూపన్స్ ఉన్నాయి. అండ్ అవుట్పుట్ కూడా సేమ్ అని అనుకుంటున్నాను. నాకైతే ఇది సరిపోద్ది అనుకుంటున్నాను నాకు తెలిసి. సో అంత హై బడ్జెట్లోకి వెళ్ళే బదులు 2800 అంటే మనకి పర్లేదు. ఎందుకంటే డిఎస్ఎల్ఆర్స్కి ఇంత తక్కువ బడ్జెట్లో అసలు మైక్స్ ఏం లేవు. అండ్ ఇది కూడా మనకి 2 వర్షన్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి డిఎస్ఎల్ఆర్స్కి ప్లస్ మొబైల్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మొబైల్స్కి కావాలంటే 2000 రూపీస్లో ఉంటుందన్నమాట. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే దీన్ని బై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను వీడియో చేస్తున్న టైంలో ఇది 700 రూపీస్ కూపన్ ఉంది. అంటే 3500 ఒరిజినల్ కాస్ట్, దానికి 700 కూపన్ యాడ్ చేసుకుంటే మనకి 2700 2800 నియర్లీ అట్లా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఓకే వ్యూవర్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్. బాయ్.